సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే నా వార్డ్రోబ్ అంతా మీకు జస్ట్ అలా చూపిస్తాను. సో నేను నా కంప్లీట్ వార్డ్రోబ్ చూపించాను మీకు. దిస్ ఈజ్ ఓన్లీ మై ప్రీమియం కలెక్షన్ ఆఫ్ మై వార్డ్రోబ్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైరెక్ట్లీ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉండదు, జస్ట్ ఐ షో యూ ద కలెక్షన్ ఐ మేడ్ అంతే. నా రెగ్యులర్ గా వేసుకునే డ్రెస్సెస్ అయితే నేను ఈ వీడియోలో చూపించను, ఎందుకంటే నా దగ్గర రెగ్యులర్ గా వేసుకునే డ్రెస్సెస్ అయితే ఎక్కువ ఏం లేవు. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఈ కృష్ణ టీ షర్ట్ రీసెంట్ గా లెట్స్ గెట్ డ్రెస్ కూడా చేశాను. ఇది ఓడబ్ల్యూఆర్ అనే కంపెనీ నుంచి. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సో నా దగ్గర మెజారిటీ ఉన్న కలెక్షన్ అంతా బ్లూ ఆరెంజ్. అండ్ 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 మళ్ళీ చెప్తున్నాను, నేనంతా ఓ బ్రో నీ దగ్గర ఎంత కలెక్షన్ ఉంది అంటే, నేను వెళ్ళి ఒక్క రోజులో వెళ్ళి క్రెడిట్ కార్డ్ సింగిల్ స్వైప్ చేసేసి తెచ్చేయలేదు ఇవేవి. నేను ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ నాదొక 3-4 years కష్టం, నాది మా అన్నిది కలిపి. అంటే మీరు ఈ ఇయర్ లో చూస్తే నా దగ్గర ఈ ఇయర్ లో బ్లూ ఆరెంజ్ డ్రాప్ కానీ ఏది నా దగ్గర లేదు. ఇవన్నీ నేను మెజారిటీ లాస్ట్ ఇయర్ వరకు కలెక్ట్ చేసింది. ఈ ఇయర్ అంతా నేను కష్టపడి దాచుకొని కొనుక్కుంటున్నది ఓన్లీ స్నీకర్స్ లో ప్రెసెంట్ ప్రీమియమ్స్ అంటే ఇది ఒకటి ఉంది. దీస్ ఆర్ పాండా డంక్స్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి దీస్ నైకీ ఎయిర్ మ్యాక్స్ 90s. ఈ రెండు ఉన్నాయి ప్రెసెంట్ మన దగ్గర స్నీకర్స్ విషయానికి వస్తే. ఈ ఇయర్ ఓన్లీ నేను ఈ రెండే తీసుకున్నాను మంచి కలెక్షన్ అంటే. సో డ్రెస్సెస్ మీద అయితే అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు ఈ ఇయర్. నాకు తెలిసి నేను కొన్నది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టీ షర్ట్. ఇది 1800 అంత పడింది నాకు. సో వర్త్ ఇట్. ఇది బ్లూ ఆరెంజ్ నుంచి బ్రౌన్ కలర్, చాలా బాగుంటుంది. ఇది కూడా సన్ఫ్లవర్ డిజైన్ వచ్చి, ఇది ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ లో కూడా పిక్స్ ఉంటాయి చూడండి. ఇది నా యాపిల్ వాల్ పేపర్ కూడా ఈ డ్రెస్ తో ఉంటుంది, బ్లూ ఆరెంజ్ నుంచి, చాలా బాగుంటుంది. దిస్ ఇస్ ఫ్రమ్ ఏ బ్రాండ్ కాల్ ఆల్మోస్ట్ గాడ్స్ అని తప్పితే దీని మీద ఇంకేమీ రాసి ఉండదు. దీని కాస్ట్ ఎంతో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, మీకు తెలిస్తే షాక్ అవుతారు మీరు. బట్ ఈ కైండ్ ఆఫ్ క్లాత్ అనేది నాకు చాలా నచ్చింది, అందుకే యాక్చువల్లీ ఇది మనీ తీసుకున్నాడు, నేను కూడా కాదు. సో ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో ద నెక్స్ట్ వన్ ఇస్ ఫ్రమ్ ఏ బ్రాండ్ కాల్ జే వాకింగ్ లో అన్నిటికన్నా నాకు చాలా ఇష్టమైన ప్రింట్ అది. సో చాలా బాగుంది కదా, ఈ ప్రింట్ అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకే చాలా తక్కువ వేస్తాను, 2-3 times వేసి ఉంటాను అంతే ఇప్పటికి వచ్చి. సో ఈ ఇయర్ లో నేను కొన్న ఇంకో టీ షర్ట్ ఇది ఒక 1900 అంత పడింది. గ్రేడియంట్ కలర్ లో బాగుందని తీసుకున్నాను. అంటే మరి 2000 దాటైతే నేను ఎక్కువ షాపింగ్ చేయలేదు ఈ ఇయర్, ఐ మీన్ ఒక్కొక్క టీ షర్ట్ కి. సో దిస్ వన్. నెక్స్ట్ ఇది వింటేజ్ టీ ఫ్రమ్ డౌన్ అలా, ఇది కూడా ఈ ఇయర్ తీసుకున్నాను, కాకపోతే 999 పడింది నాకు. సో ఇవి ప్రీమియం కలెక్షన్, అంటే బ్లూ ఆరెంజ్ అంటే 5000 ఒకేసారి పెట్టాలి. సో అలా లెక్కేసుకుంటే చూస్తే ఇది కొంచెం పర్వాలేదు. సో దిస్ ఈజ్ అనదర్ వన్. దీన్ని కూడా నెక్స్ట్ వీడియో లెట్స్ గెట్ డ్రెస్ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తో. లెట్స్ గెట్ డ్రెస్ ఇది చేసినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ స్నేక్ టీ షర్ట్ ఫ్రమ్ బ్లూ ఆరెంజ్. సో ఇది కూడా బ్లూ ఆరెంజ్ నుంచే. ఇది మా అన్నయ్య టీ షర్ట్, నేను ఎప్పుడు వేయలేదు, వేసుకోను కూడా, ఎందుకంటే అది చాలా ఇష్టం. సో దిస్ వన్ ఈజ్ అనదర్ టీ షర్ట్ ఫ్రమ్ బ్లూ ఆరెంజ్, ఈగల్ టీ షర్ట్. ఇది చాలా బాగుంటుంది, ఇది కూడా బ్యాక్ ప్రింట్ ఈగల్. దీని మీదకి ఎయిర్ మ్యాక్స్ 90 చేస్తే సెట్ ఉంటుంది అసలు కాంబో. సో ద నెక్స్ట్ వన్ ఇది రౌడీ నుంచి. ఈ మధ్యన రౌడీ కూడా నాకు ఎందుకో ఈ ఫ్యాబ్రిక్ నచ్చుతుంది. ఇప్పుడు కూడా నేను వేసుకుంది రౌడీయే. ఈ ప్రింట్ చూడండి, బాగుంది కదా. ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ వస్తున్నాయి రౌడీలో. ఇది గొరిల్లా టీ షర్ట్ అది ఫ్రమ్ రౌడీ, చాలా బాగుంది. బ్యాక్ ఏ ఉండదు, ప్లెయిన్ సింపుల్. ఫ్రంట్ లో ఇక్కడ కింద గొరిల్లాది ఉంటుంది. నేను వాగా బార్డర్ పరేడ్ కి వెళ్ళినప్పుడు ఐ వోర్ దిస్ టీ షర్ట్. చూడండి ఫొటోస్ నా ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి, రెండిట్లో ఏదో అకౌంట్ లో ఉంటాయి. ఇది పార్టీ వేర్ బ్లూ ఆరెంజ్, పైన ఈ చెమ్కి వర్క్ వస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో, షైన్ అవుతుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఐ హోప్ నౌ ఇట్ ఈస్ క్లియర్. ఇది కూడా చాలా బాగుంటుంది బ్లూ ఆరెంజ్ నుండి. ఓకే, సో దిస్ వన్ ఈస్ ఫ్రమ్ H&M. ఇది కూడా మనకు అనవసరం. సో దిస్ వన్ ఈస్ ఫ్రమ్ బ్లూ ఆరెంజ్ అగైన్. ఇది కూడా నేను ఎప్పుడు వేసుకోలేదు, మా అన్నయ్యదే ఇది. సో మనకు అనవసరం, పక్కన పెట్టేద్దాం. ఇది ఎపిక్ ఫ్యాషన్ అని ఒక యూట్యూబ్ లో రవీందర్స్ లైఫ్ స్టైల్ అని ఒక ఛానల్ ఉంటుంది, తన దగ్గర తీసుకున్నాను. ఇది అరౌండ్ ఒక 1300 అంత. ఇది ఓకే, వర్త్ ఇట్. ఈ టీ షర్ట్ కూడా బాగుంది, బట్ కలర్ వాష్ చేస్తున్నప్పుడు కలర్ అంటేసింది నా వైట్ ప్యాంట్ కి, అది ఉతకాలి, అది ఇంకా లోపల ఉంది అంతే. సో దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ టీ షర్ట్. ఇది అన్నిటికన్నా నాకు ఎక్కువ ఇష్టమైన టీ షర్ట్ ఏదంటే ఇదే, దిస్ టైగర్ ప్రింట్. నేను ఎన్నో టైగర్ ప్రింట్స్ చూసాను, కానీ దీనంత రియలిస్టిక్ గా ఇది నచ్చినంత నాకు ఏ టైగర్ ప్రింట్ ఉన్న టీ షర్ట్ నచ్చలేదు. సో నెక్స్ట్ ఇంకొక లయన్ షర్ట్ ప్లాన్ చేస్తున్నాను. ఆ లయన్ షర్ట్ నాకు బాగా నచ్చింది, అది సర్ప్రైజ్ మీ అందరికీ.
డెఫినెట్లీ మీరు చూస్తారు, అది ఎక్కడో చూసినట్టు ఉంటుంది కానీ ఎక్కడ చూసి ఉంటారు. ఇది కింద డిస్ట్రెస్ లుక్ తో వస్తుంది ఈ స్వెటర్ అనేది. ఇది అరౌండ్ ఒక 2500 ఐడియా లేదు నాకు. అజియోలో అని బుక్ చేశాడు, ఒకసారి కూడా వేసుకోలేదు, మా అనియా వేసుకోలేదు, నేను వేసుకోలేదు. సో దిస్ ఇస్ ద స్టార్ ఐటమ్ ఆఫ్ మై వార్డ్రోబ్. ఏజుడ్ అన్న దగ్గర చూసుకున్నాను ఇది. దీని కాస్ట్ అరౌండ్ వచ్చేసి 16,000 ఉంది ప్రెసెంట్. నేనైతే చాలా మంచి ప్రైస్ తీసుకున్నాను. ప్రెసెంట్ కాస్ట్ అయితే 16,000 ఉంది. సో రిస్క్ చేయొద్దు, నేనైతే అంత కాస్ట్ పెట్టుకోలేదు, మరీ చెప్తున్నాను. ఇది కూడా మన పులి టీ షర్టే, కాకపోతే కవర్ వేసాను వైట్ కలర్ కదా. పులి టీ షర్ట్ లో అది ఉంది బ్లాక్ కదా. నాకు ఎంత నచ్చిందంటే ఆ ప్రింట్, మన దగ్గర బ్లాక్ కలర్ లోని ఆ పులి ప్రింట్ ఉంది, వైట్ కలర్ లో కూడా పులి ప్రింట్ ఉంది. సో దిస్ ఈజ్ అనదర్ కోఆర్డ్ సెట్, ఇది ఫ్రమ్ రౌడీ. ఇది దీని ఫొటోస్ కూడా నా ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటాయి, చూడండి, మ్యాండేటరీగా చెక్అవుట్ చేయండి. బాగుంటుంది ఇది కూడా. బట్ ఎందుకో అంత ఎక్కువ వెయ్యను నేను ఇది కోఆర్డ్ సెట్. 1 టైమ్ 2 టైమ్స్ వేసాను ఇప్పుడు వచ్చేంత, అంటే ఇలా పోగుల్లో వచ్చేస్తున్నాయి నేను వేసిన 2 సార్లకే. సో అందుకే ఎక్కువ వేయడానికి నాకు మనసు రావట్లేదు. ఇది అంటిల్ అన్లెస్ ఏదో తప్పదు మంచి అకేషన్ అన్నప్పుడు మాత్రమే అది వేస్తాను. సో దిస్ ఇస్ ప్లెయిన్ బ్లూ కలర్ స్వెట్ షర్ట్. దీంతో ఫొటోస్ చాలా బాగా వస్తాయి, నాకు చాలా ఇష్టం. అండ్ జాకెట్ షర్ట్స్ విషయానికి వస్తే దిస్ ఈస్ ఫ్రమ్ డిఎన్జి. ఇది ఏ కంపెనీ కూడా మనకు తెలియదు, XXL లో తీసుకున్నాను ఇది. ఇది యాక్చువల్లీ రాయ్పూర్ లో రోడ్డు మీద కొన్నది. ఇది డాడీ వాళ్ళు రాయ్పూర్ వెళ్ళినప్పుడు బాగుందని నాకు తీసుకొచ్చారు. సో వింటర్ వచ్చినప్పుడు ఇవన్నీ లెట్స్ గెట్ డ్రెస్ చేద్దాం. ఇది బ్లూ డెనిమ్ జాకెట్ అందరి దగ్గర ఉండేదే. దిస్ ఇస్ బ్లేజర్. ఈ బ్లేజర్ ఆలివ్ గ్రీన్ బ్లేజర్, ఇది కూడా వేసి చూపిస్తాను. దీని కాస్ట్ ఎంత తెలుసా? 999 రూపీస్. కలకత్తా బజార్ లో తీసుకున్నాను. సో ఇది నేను కాశ్మీర్ రోడ్డు మీద కొన్నాను. నా యూట్యూబ్ డిపిలో కూడా ఇదే బ్లేజర్ వేసుకొని ఉంటాను నేను, బాంబర్ జాకెట్. సో ఇది నాకు చాలా నచ్చి తీసుకున్నాను. దీని లోపల ఇంకా డబల్ లేయర్ స్వెటర్ వస్తుంది. మనకి కాశ్మీర్ లో కూడా అంత చలి అనిపించలేదు ఎందుకో. సో అందుకే అది కూడా తీసేసి ఓన్లీ జాకెట్ మాత్రమే వేసుకున్నాను. బాగుంటుంది అది కూడా. దాని పిక్స్ చూడండి. ఇది ప్లెయిన్ బ్లాక్ షర్ట్, ఎవరి దగ్గర అయినా ఉండాల్సిందే. సో ఇది వ్రాన్ నుంచి పార్టీ వేర్ ఎడిషన్. ఇది పార్టీ వేర్ కలర్, ఇది కాటన్ కాదు. ఓకే, ఇది బ్లూ కలర్ లో ఇంకొక షేడ్. మన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా రెగ్యులర్ వేర్ లో, మన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా మాక్సిమం మ్యాక్స్ నుంచే. సో దిస్ ఈస్ అ బ్లాక్ వన్ జాకెట్. దిస్ ఈస్ అన్ ఆలివ్ గ్రీన్ వన్. ఇది ఏంటంటే బ్లూ కలర్, ప్లెయిన్ బ్లూ కలర్, పౌడర్ బ్లూ ఏదో అంటారు ఈ కలర్ ని, ఆ కలర్ ఇది. ఇది అథ్లీజర్ జాకెట్. జిమ్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మూడు ఉంటే వేసుకెళ్తాను. దిస్ ఈస్ అ ట్రౌజర్ ఫ్రమ్ రేర్ రాబిట్. ఈ ట్రౌజర్ చాలా బాగుంటుంది. రేర్ రాబిట్ నుంచి యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్స్ అంటే రేర్ రాబిట్. ఆ క్వాలిటీ కానీ, ఆ టెక్స్చర్ కానీ, కాస్ట్ కొంచెం చాలా టూ మచ్ ఉంటుంది కానీ, బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఆ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కానీ అది మీరు కొన్నాక బాధపడరు రేర్ రాబిట్ నుంచి. దిస్ ఇస్ అ ప్లెయిన్ బ్లూ హుడీ అగైన్ ఫ్రమ్ మ్యాక్స్. ఇది కూడా టర్టిల్ నెక్ స్వెట్ షర్ట్ ఇది. అండ్ దిస్ ఈస్ అన్ ఆరెంజ్ కలర్ షర్ట్. అండ్ దిస్ ఈస్ అన్ గ్రేయిష్ కైండ్ ఆఫ్ షర్ట్ అగైన్ ఫ్రమ్ వ్రాన్. ఇది కూడా ఒక హుడీ. ఇది నాకు ప్లెయిన్ కలర్స్ ఇష్టం. సో ఇది ప్లెయిన్ నావీ బ్లూ, మొత్తం అంతా ఎలాంటి డీటెయిలింగ్ కానీ బ్రాండ్ కానీ ఉండదు. సో దిస్ ఈస్ అ ప్లెయిన్ నావీ బ్లూ వన్ అండ్ దిస్ ఈస్ ఎ ప్లెయిన్ బ్రౌన్ వన్. హుడీస్ ఈ రెండు. ఇది ఆలివ్ గ్రీన్ లో షర్ట్. ఇది చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ దిస్ ఇస్ ఎ షర్ట్ ఫ్రమ్ రేర్ రాబిట్. ఈ రేర్ రాబిట్ అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్నీ తీసుకొని ఉన్నాడు, సో షేర్ చేసుకోవాలి తప్పదు. అండ్ ఇది ద సోల్ స్టోర్ నుంచి అని రీసెంట్ గా హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు నాకు తెచ్చాడు, కానీ నా సైజ్ ఎక్సెల్ అయితే XXL తెచ్చాడు, వాడికి సరిపోయిందని. ఇది అటుకి ఇటుకి కాకుండా పోయింది నాకు, అలా ఖాళీగా పడింది ఇప్పుడు వార్డ్రోబ్ లో. అంతే, చూద్దాం. మేబీ అన్ని ఇప్పుడు వచ్చాడు హైదరాబాద్ నుంచి, మేబీ వెళ్ళేటప్పుడు ఇది తీసుకెళ్ళిపోమని చెప్తాను. ఎందుకు ఇక్కడ అనవసరంగా ఉండి వేస్ట్ కదా, అట్లీస్ట్ వాడైనా వేసుకుంటాడు. దిస్ ఈస్ ద టర్టిల్ నెక్ స్వెట్ షర్ట్ అగైన్ ఫ్రమ్ మ్యాక్స్ ఓన్లీ. ఇవన్నీ మీరు చూసేవి మెజారిటీ. సో ఇది కూడా ఆలివ్ గ్రీన్ కలర్ లో. ఆలివ్ గ్రీన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్స్. ఇది ఆలివ్ గ్రీన్ అండ్ బ్లాక్ సెక్సీ కాంబినేషన్ అసలు. బ్లాక్ షూస్, బ్లాక్ షేడ్స్, బ్లాక్ ప్యాంట్, ఆలివ్ గ్రీన్ స్వెట్ షర్ట్ చాలు నాకు ఈ జీవితానికి, ఇంకేం అక్కర్లే. ఇది కూడా అన్నదే, ఎక్కడ తీసుకున్నాడో నాకు తెలీదు, మాంటే కేరళ అంట. సో ఇది కూడా చాలా బాగుంటుంది ఈ మెటీరియల్. ఇది కూడాను అని మనాలి వెళ్తున్నప్పుడు తీసుకున్నాడు. ఇది ఢిల్లీలో ఉన్నప్పుడు తీసుకున్నట్టు ఉన్నాడు మేబీ, నాకు తెలిసినంత వరకు. మరి వాడికే తెలియాలి ఇది అక్కడ తీసుకున్నాడు. అండ్ ఇది మ్యాండేటరీగా అందరి దగ్గర ఉండాల్సిన పార్టీ వేర్ షర్ట్, మెరూన్ కలర్ ఖచ్చితంగా ఉండాలి ఫేర్వెల్స్ కి వాటికి. దీన్ని కూడా నేను లెగ్స్ గెట్ డ్రెస్ చేసి చూపిస్తాను. సో ఇది మన ప్రీమియం వార్డ్రోబ్. అయితే ఇంకా చాలా వరకు కలెక్షన్ మిస్సింగ్. బ్లూ ఆరెంజ్ లో ఇంకొక షర్ట్ ఉంటుంది, అది కొంచెం పీచ్ కలర్ లో ఉంటుంది. అది కూడా వేసుకొని చూపిస్తాను మీ అందరికి. అది కూడా నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఉంటుంది. ఓన్లీ బ్లూ ఆరెంజ్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 1 2
3 4 5, this is 6 7 8 9 అండ్ కింద ఒకటి ఉంది 10. ఇంకా మేబీ అన్ని దగ్గర ఏమైనా ఉంటే ఉండొచ్చు, సడన్ గా అంటే ఓవర్ లుక్ లో చూస్తే గుర్తు రావట్లేదు అవి ఉన్నాయా లేదా అని. సో అంటే 10 టీ షర్ట్స్ మాత్రమే ఉన్నాయి నా దగ్గర. ఇవి తప్పితే నా దగ్గర ఉన్న కొన్ని రెగ్యులర్ డ్రెస్సెస్ మీకు ఒక అవుట్లుక్ ఇద్దాం అనుకుంటే చూడండి, ఒక నీట్నెస్ ఉండదు, ఏముండదు. ఫేడ్ అయిపోయిన బ్లాక్ జీన్స్, మిలిటరీ జీన్స్, ఇదో బ్లూ కలర్ రెగ్యులర్, ఇది కూడా ఫేడ్ అయిపోయిన బ్లాక్ జీన్స్. నా రెగ్యులర్ వేర్ ఇలా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కట్ చేస్తే ఇవి నా రెగ్యులర్ వేర్ డ్రెస్సెస్. ఇవి నా షర్ట్స్. తిప్పి కొడితే ఇందులో నా సైజులో ఉండేవి ఒక 5 to 10 షర్ట్స్ కూడా ఉండవు, నా సైజులో ఉండేవి. ఇవన్నీ మాక్సిమం టైట్ అయిపోయి పొట్టయిపోయి ఎప్పటి నుంచో ఉన్నవి. అండ్ ప్యాంట్స్ విషయానికి వస్తే ఈ 5 6 ఇక్కడ ఉన్నాయి, 5 ఉన్నాయి ఈ రోలోని. అండ్ ఈ రోలో ఇంకొక 10 ఎన్నో ఉంటాయి అంతే. సో దట్స్ ఇట్, ఇవే నా ప్యాంట్స్ అంతే. ఇందులో నేను డైలీ వేసుకున్న ట్రాక్ ప్యాంట్స్, టీ షర్ట్స్ అవి ఉంటాయి. ఇది ఒక పార్టీ వేర్ కుర్తా ఇది కూడా. అండ్ ఇవి ఎప్పుడో రేర్ గా వేసే టీ షర్ట్స్ ఇవి, అంటే కొంచెం మంచివన్నీ ఇందులో ఫోల్డ్ చేసి పెట్టాను బయట పాటలన్నీ. అంటే ఒక 600-700 బడ్జెట్ లో మంచిగా ఉంటాయి కదా. అండ్ ఇది కూడా బాగుంటుంది, ఫ్లవర్ డిజైన్. ఇది కూడా లెట్స్ గెట్ డ్రెస్ లో ఆల్రెడీ వేసేసే ఉన్నాను చూడండి. వైట్ టీ షర్ట్, ఎపిక్ వైట్ టీ షర్ట్ అని ఉంటుంది చూడండి. ఇది కూడా బాగుంటుంది. ఇది కూడా 1000 రూపీస్, బట్ బయట ఉంటే మాసిపోద్ది, అలా కవర్ లేదనేసి ఇక్కడ పెట్టాను. మహా అయితే ఇందులో ఒక 4-5 జీన్స్ ఉంటాయి అంతే. మిగతావన్నీ చిరిగిపోయిన ట్రాక్ ప్యాంట్స్ ఉంటాయి అంతే, రెగ్యులర్ గా వాడేవంటే. ఈ రెండు బాగానే ఉంటాయి. అండ్ ఇవన్నీ బాగోవు, ఈ రెండు బాగుంటాయి ఇప్పుడు నేను చేపెట్టిన రెండు. అండ్ పారాషూట్ జీన్స్ ఒక 2 ఉంటాయి, కాంట్రాస్ట్ స్టిచ్ ఒక 2 ఉంటాయి అంతే. ఇది రౌడీ నుంచే మళ్ళీ ప్యాంట్, ఈ కలర్, ఇది ట్రాక్ ప్యాంట్ కైండ్ లో వస్తుంది. ఇది ప్యాంట్ రౌడీ నుంచి అంతే. మిగతావన్నీ ఇదిగోండి ఇలా చిరిగిపోయినవి అవే ఉంటాయి మాక్సిమం. తక్కువ వాడేవి ఇందులో పెట్టేస్తాను, బట్ ప్లేస్ చాలక కొంచెం మంచివి ఇందులో పైన పెట్టేసాను అంతే. హార్డ్లీ ఒక 10 to 15 జీన్స్ ఉంటాయి అంతే. అండ్ మన డబల్ పాకెట్ వైట్ షర్ట్ ఇక్కడ ఉంది, ఆల్రెడీ లెట్స్ గెట్ డ్రెస్ లో వేసి చూపించాను కదా అంతే. నా నార్మల్ వార్డ్రోబ్ టూర్ కూడా అయిపోయింది. ఇందులో నేను ఇంక చూపించడానికి కూడా ఏం లేవు, అన్ని చిరిగిపోయిన షర్ట్స్. మాని కాలేజ్ యూనిఫామ్ ఎప్పుడో చదివి మెమరీస్ కింద ఉంచుకున్నాము, అవి కూడా సాగిపోయిన టీ షర్ట్లు అంతే. ఇవన్నీ హ్యాంగర్స్, ఇవి ఎప్పుడైనా ఆ హ్యాంగర్స్ అన్ని వాడాలని చిన్న కోరిక అంతే. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నేను బ్లూ ఆరెంజ్ కొన్నాను అంటే అది 1 year కలెక్షన్ కాదు. ఇప్పుడు ఈ ఈగల్ ఉందా, ఈ ఈగల్ టీ షర్ట్ అయితే నేను తీసుకొని 2 years అవుతుంది. అండ్ ఈ స్నేక్ టీ షర్ట్ అయితే తీసుకొని 1 year అవుతుంది. ఈ టైగర్ టీ షర్ట్ అయితే లాస్ట్ ఇయర్ నుంచే నా దగ్గర ఉండదు. ఈ టైగర్ అయితే ఒక 1.5 year నుంచో 2 years నుంచో ఉంది. బ్లాక్ టైగర్ అయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో తీసుకున్నాను, నాకు చాలా బాగా గుర్తు. సో ఇది నేను తీసుకున్నాను అంటే వెంటనే తీసేసుకున్నాను, లేదా సింగిల్ స్వైప్ చేసేసి తీసేసుకున్నాను అని కాదు. ఒక 3 years మా అన్నయ్య నేను ఇద్దరం కలిసి హార్డ్ అండ్ మనీ అంతా కూడబెట్టుకొని దాచుకున్నవి ఇవన్నీ. అండ్ మీరు చూస్తే ఓన్లీ ఈ రోలో మాత్రమే మీకు ప్రీమియం ఉంటాయి. ఈ రోలో అన్నీ మీకు ఏవి కూడా 100,000-1,500 దాటి ఉండవు, అది మ్యాటర్. సో మీరు కూడా ఎక్కువ మనీ అయితే ఇన్వెస్ట్ చెయ్యండి, కానీ అది వేస్ట్ అవ్వకుండా ఉన్నట్టు చూసుకోండి. ఇప్పుడు ఆ 16,000 టీ షర్ట్ ఉంది, అది 8,000కి వచ్చింది మాకు. ఓకే, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది 16,000 అయితే మేము డెఫినెట్లీ కొనకపోదాము, ఎందుకంటే 16,000 బదులు జార్డన్స్ వచ్చేస్తాయి మంచివి. జార్డన్స్ తీసుకుందాం, మేము డైలీ వేసుకోవచ్చు. అది మాక్సిమం ఎప్పుడో అకేషన్స్ కి వేసుకోవడం తప్పితే అలానే ప్రతి అకేషన్ కి అవే వేసుకొని వెళ్ళాము. సో మంచివి చూడండి. ఇప్పుడు ఈ ఓడబ్ల్యూఆర్ ఉంది, ఈ ఓడబ్ల్యూఆర్ 1,800 కి వర్త్ ఇట్. ఇది లైక్ ఈ సెక్స్టసీ నుంచి ఈ గ్రేడియంట్ టీ షర్ట్ ఉంది 1,900 కి వర్త్ ఇట్. ఇది డౌన్ అలే నుంచి వింటేజ్ టీ ఉంది, ఇది 1,000 రూపీస్ కి వర్త్ ఇట్. ఇలాంటి కైండ్ ఆఫ్ ది తీసుకొని మీరు ఎలాంటి అవుట్ఫిట్స్ అయినా సరే పుల్ ఆఫ్ చేయొచ్చు, ఎలాంటి స్పెషల్ అకేషన్స్ కైనా సరే మీరు వేసుకొని వెళ్ళొచ్చు. ఇది నేను చెప్దాం అనుకుంటుంది. అండ్ మీరు చూస్తే నా దగ్గర ఒక్క బ్లేజర్ కూడా లేదు, నేను తీసుకుంది ఒక్క బ్లేజర్, అది కూడా 999 రూపీస్. సో నేను కూడా చాలా పొదుపుగా ఆలోచించే ఖర్చు పెడతాను. బట్ ఇవేంటంటే నచ్చేయి, తప్పదు. ఫ్యాషన్ అంటే పిచ్చి కాబట్టి, బేసిక్స్ ఉన్నాయి కాబట్టి అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళాను అంతే తప్పితే నా స్తోమతకు మించే లేదా ఏం చేసా నేనైతే ఖర్చు పెట్టలేదు. అఫ్ కోర్స్ దే ఆర్ ప్రీమియం. నా స్తోమత అంటే ఇప్పుడు నేను వాడుతున్నానంటే అది రిచ్ అని కాదు, బట్ ఏంటంటే ఒక 1 month 2 months అంతా కలిపి పాకెట్ మనీ అంతా దాచుకొని ఒక టీ షర్ట్ కొనుక్కోవడం. 4,000-5,000 రూపీస్ అంటే ఒక టీ షర్ట్ అని నేను కలిపి మంత్ 2,000 వేసుకున్నా సరే మాకు ఒక టీ షర్ట్ వచ్చేసేది. అలా మేము కలెక్ట్ చేసుకున్నాం తప్పితే ఇవన్నీ లాస్ట్ ఒక 2-3 years నుంచి. అంతే తప్పితే మేము వెళ్ళి సింగిల్ పేమెంట్ లో మొత్తం అంతా స్వైప్ చేసి కొనేసినవి కాదు, అది మాత్రం నోట్ చేసుకోండి.
సో డెఫినెట్లీ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా లెట్స్ గెట్ డ్రెస్లు వస్తాయి, దుమ్ము దులిపేద్దాం అప్పుడు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. థ్యాంక్స్, నమస్తే. ఇప్పటికే వీడియో కానీ చాలా ఎక్కువ అయిపోయింది. నేను ఇంతసేపు అవుద్దని అనుకోలేదు, హార్డ్లీ 5 minutes 6 minutes అవుద్ది అనుకున్నాను వీడియో. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. థ్యాంక్స్, నమస్తే.